శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ, ఈ యొక్క జూలై 8వ తారీఖు నుండి ఈ 4 రాశుల వారి జీవితంలో అద్భుతమైన మార్పులు ప్రారంభం కానున్నాయి. బహుశా గురు, శని మరియు చంద్రుని అనుకూల ప్రభావం వల్ల ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, కుటుంబం, సుఖం, గౌరవం వంటి ఎన్నో శుభ ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తున్నాయి. మరి ఈ పవిత్రమైన జూలై మాసంలో మనకు అదృష్టం కలుగుతున్న ఈ 4 రాశుల వారు ఎవరు? వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి? ఈ పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ యొక్క జీవితాన్ని మార్చవచ్చు. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది రాశుల వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికను మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. ఈ జూలై మాసంలో అరుదైన గ్రహ కూటమి వస్తుంది. ఈ రోజు నుంచి ఒక 4 రాశుల వారి మీద శివుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండబోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. 30 ఏళ్ల పాటు రాజయోగం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక తరమే మారిపోయే అంతటి అదృష్టం అన్నమాట. గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే శనిదేవుడు తన సొంత రాశిలోనూ లేదా మిత్ర రాశిలోనూ బలంగా ఉండటం, గురువు యొక్క శుభదృష్టి ఈ రాశుల వారిపై పడటం వల్ల ఈ మార్పులు సంభవిస్తున్నాయి. రాజయోగం అంటే కేవలం డబ్బు రావటం మాత్రమే కాదు, సమాజంలో తిరుగులేని గౌరవం, పదవులు, పేరు ప్రఖ్యాతులు రావటం, ఇవన్నీ రాజయోగం లెక్కలోనికి వస్తాయి. ఈ 4 రాశుల వారు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చేసింది. కోట్లు కుమ్మరించిన రాని అదృష్టం ఇప్పుడు వీరిని వెతుక్కుంటూ వస్తుంది. గ్రహాలు కూడా వీరి అభివృద్ధికి ఎక్కడా కూడా అడ్డుపడవు, పైగా అండగా నిలబడతాయి. ఆ 4 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశిలోనికి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోనికి వస్తారు. మేషరాశి వారిపై ఈ జూలై 8 నుంచి ఒక అద్భుతమైన మలుపు కాబోతుంది. అసలు మీరు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అరుదైన అవకాశం, ఇలాంటి అఖండమైన రాజయోగం సిద్ధించదు. మేషరాశి వారు అంటేనే నవగ్రహాలలో మొదటి రాశికి చెందిన వారు కావటం వల్ల వీరిలో ఒక తెలియని శక్తి, అంతులేని ఉత్సాహం మరియు అగ్నితత్వం మెండుగా ఉంటాయి. కాలపురుషుడి చక్రంలో మొదటి రాశిగా మేషరాశి వారికి అగ్నితత్వం ఉండటం వల్ల మీరు ఎప్పుడూ కూడా ఏ విషయంలోనైనా ముందుండాలని కోరుకుంటూ ఉంటారు. వీరిలోని ధైర్యము, సాహసము వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబడతాయి. మేషరాశి వారు చాలా వేగంగా నిర్ణయాలు అనేవి తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ పనైనా వాయిదా వేయటం వీరికి నచ్చదు. అయితే ఇదే వేగమే కొన్నిసార్లు వీరిని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగా మేషరాశి వారు తమ జీవితంలో ఎన్నడూ చూడని రీతిలో ఒక ఒడిదుడుకులను, మానసిక ఘర్షణలను ఎదుర్కొంటున్నారు. వీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవటం లేదా విజయం అంచున వరకు వెళ్ళి చేజారిపోవడం వంటివి జరుగుతున్నాయి. దీనివల్ల వీరిలో ఒక రకమైన నిరాశ, నిస్పృహలు అమలుకుంటున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఎంతగానో నమ్మిన వారి చేతిలో తీవ్రంగా మోసపోవటం, ఎవరినైతే తమ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి సహాయం చేశారో వారు వీరికి వెన్నుపోటు పొడవటం వల్ల ఆర్థికంగా భారీగా దెబ్బతినటమే కాకుండా సమాజంలో కూడా కొంత గౌరవాన్ని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అనేది నెలకొంది. ఈ నమ్మక ద్రోహాలు మేషరాశి వారిని మానసికంగా ఎంతగానో కుంగదీశాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మీ శక్తిని తక్కువ అంచనా వేసిన వారు, మిమ్మల్ని మోసం చేసిన వారు ఈ అభివృద్ధిని చూసి నివ్వెరపోయేలా బోలా శంకరుడు మీ జీవితాన్ని మార్చేస్తున్నాడు. ఇది కేవలం ఒక ఏడాదికో 2 ఏళ్లకో పరిమితమయ్యే అదృష్టం కాదు. ఏకంగా 30 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించబోతున్నాడు. గతంలో మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులన్నీ ఇప్పుడు మంచులా కరిగిపోతాయి. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి, కోల్పోయిన ప్రతి రూపాయికి రెట్టింపు ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది. మీరు ఊహించని విధంగా కోట్లు కుమ్మరించిన రాని అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు, జీతాలు పెరుగుదల ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది ఒక సువర్ణ యుగం లాంటిది. మీరు కేవలం ఒక సామాన్యమైన వ్యక్తి స్థాయి నుండి వందలాది మందికి మార్గనిర్దేశం చేసే స్థాయికి లేదా సొంతంగా ఒక పెద్ద వ్యాపారం ప్రారంభించే అగ్రగామిగా నిలిచే స్థాయికి ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
కోట్ల రూపాయల విలువైన భూమి లేదా పాత ఇల్లు, పిత్రార్జిత ఆస్తులు మీకు దక్కుతాయి. ఇన్నాళ్ళు చేజారిపోయింది అనుకున్న ఆస్తి మీ చేతికి రావటమే కాకుండా కొత్తగా భూములు, ఇల్లు కొనుగోలు చేసేటటువంటి యోగం కూడా పుడుతుంది. మీ కుటుంబ జీవితంలో కూడా ఒక నూతన వెలుగు రాబోతుంది. సమాజంలో మీ సంతానం సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా మారుతాయి. గతంలో కుటుంబంలో ఉన్న కలహాలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి మీకు ప్రశాంతత లభిస్తుంది. అయితే మేషరాశి వారు తమ అగ్నితత్వాన్ని, ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి. అలాగే మీరు ఒక చిన్న పరిహారం పాటించాలి. ప్రతి సోమవారం ఆ పరమశివుడికి పంచామృతాలతో లేదా శుద్ధ జలాలతో అభిషేకం చేయాలి. ఈ జూలై నెలలో ప్రత్యేకంగా ఎర్రటి గన్నేరు పూలతో శివలింగాన్ని పూజించడం వల్ల మీలోని అధిక ఆవేశం, కోపం తగ్గి విజ్ఞతతో నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఒక మార్పు మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఆ పరమశివుని దయతో మీకు 30 ఏళ్ల ప్రయాణం ఒక మహారాజులాగా సాగాలని కోరుకుంటున్నాను. ఇక రెండవ రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు మరియు పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశి పరిధిలోనికి వస్తారు. మిథున రాశి వారు అంటేనే బుద్ధి బలానికి, సమయస్ఫూర్తికి మరియు వాక్ చాతుర్యానికి పెట్టింది పేరు. నవగ్రహాలలో రాకుమారుడైన బుధుడు ఈ రాశికి అధిపతి కావటం వల్ల మీరు ఏ విషయాన్నైనా చాలా వేగంగా గ్రహిస్తారు మరియు విశ్లేషిస్తారు. అయితే గత కొంతకాలంగా మిథున రాశి వారి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా రాహువు యొక్క ప్రతికూల ప్రభావం వల్ల మీరు తీవ్రమైన మానసిక అయోమయానికి గురయ్యారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం, తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అనే సందేశం వీరిని నిరంతరం వేధిస్తాయి. ఇప్పటిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవటం, సన్నిహితులే శత్రువులుగా మారటం వంటి సంఘటనల వల్ల వీరు ఎంతో మానసిక వేదనను అనుభవించారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ పవిత్రమైన జూలై 8 నుంచి ఆ పరమశివుని సంపూర్ణ కటాక్షం ఈ రాశిపై ఉండబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన ఆ అయోమయం, అస్పష్టత పూర్తిగా పటాపంచలైపోతుంది. ఆ పరమశివుడే స్వయంగా మీ బుద్ధికి పదును పెట్టి సరైన మార్గంలో నడిపించే బాధ్యతను తీసుకుపోతున్నాడు. ఈ జూలై నెల నుంచి మీకు తెలియని శక్తి లభిస్తుంది. అది మిమ్మల్ని ఏ ఆపద దరిచేరనివ్వకుండా ఒక కవచంలాగా కాపాడుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా మిథున రాశి వారికి ఇది ఒక సువర్ణ యుగం అని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నడూ ఊహించని రీతిలో ధన ప్రవాహం మీ ఇంటికి రాబోతుంది. కేవలం అప్పులు తీరటమే కాదు, ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు. అంటే ఆ శివుని అనుగ్రహం మీ పైన ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా భూమి సంబంధిత వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన ఫ్లాట్లు లేదా ఇల్లు ఇప్పుడు భారీ ధరకు అమ్ముడుపోవటం వల్ల మీరు అపారమైనటువంటి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు కూడా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లేదా మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద పదవులు దక్కే యోగం ఉంది. ఈ రాజయోగం మీ జీవితంలో ఎంత బలంగా ఉందంటే రాబోయే 30 ఏళ్ల కాలంలో మీరు కనీసం 3-4 సార్లు పెద్ద ఎత్తున స్థిరాస్తులను అంటే ఇల్లు లేదా భూములను కొనుగోలు చేస్తారు. మీ ఆస్తి విలువ అనేది ఈ 30 ఏళ్లలో 100 రెట్లు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది కేవలం మీ కష్టార్జితం మాత్రమే కాదు, ఆ బోలాశంకరుడు మీకు ప్రసాదించిన అదృష్ట ఫలం. మిథున రాశి వారికి అధిపతి బుధుడు కావటం వల్ల ప్రతి బుధవారం నాడు ఆకుపచ్చని వస్త్రాలను లేదా పచ్చని పెసలను పేదవారికి దానం చేయటం వల్ల మీకు ఎంతో మేలు అనేది జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం నాడు పరమశివునికి బిల్వ పత్రాలతో పూజ చేయటం, శివలింగానికి అభిషేకం చేయటం వల్ల మీ బుద్ధి ఇంకా చురుకుగా మారుతుంది. ఇది మీ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచి లాభదాయకమైన మార్గాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ఇక అదృష్ట రాశులలో 3వ రాశి సింహరాశి. మకా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పాల్గొనే నక్షత్రం 4 పాదాలు, ఉత్తర పాల్గొనే నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. ఈ సింహరాశి అంటే నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడి అండదండలు ఉన్నవారు. వీరు స్వభావరీత్యా నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నవారు. రాజసం వీరి రక్తంలోనే ఉంది. అడవికి సింహం ఎలాగైతే రాజులాగా ఉంటుందో సమాజంలో కూడా వీరు సింహరాశి వారు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, అధికారాన్ని కోరుకుంటారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితులు వీరికి ఏమాత్రం అనుకూలించలేదు. శనిదేవుని ప్రభావం వలనో లేదా ఇతర గ్రహాల ప్రభావం వలనో సింహం లాంటి మీరు కూడా పరిస్థితులకు తలవంచాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఎంతో కుంగదీశాయి. ఒక పక్కన మీలోని పౌరుషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్న
మరోపక్క అదృష్టం కలిసిరాక మీరు వెనకబడిపోయారు. కానీ ఆ పరమశివుని కరుణా కటాక్షాలు మీ మీద కురిసే సమయం ఆసన్నమైంది. జూలై 1వ తేదీ నుంచి సింహరాశి వారికి ఏకంగా 30 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగం పట్టబోతుంది. ఇది ఎన్ని కోట్లు కుమ్మరించినా సరే అదృష్టం ఏ జన్మలోనో చేసుకున్న గొప్ప సుకృతం అని చెప్పుకోవచ్చు. మీకు మళ్ళీ గర్వంగా తలెత్తుకుని సమాజంలో గౌరవంగా తిరిగే రోజులు రాబోతున్నాయి. ఈ రాజయోగ కాలంలో సింహరాశి వారికి ఆ పరమేశ్వరుడు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించబోతున్నాడు. ముఖ్యంగా మీరు పిత్రార్జితంగా రావాల్సిన ఆస్తులు ఏదైనా వివాదాలలో ఉంటే అవి ఈ సమయం నుంచి మీకు సులభంగా దక్కుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పాత బకాయిలు వసూలవుతాయి. ప్రభుత్వ పరంగా కూడా మీకు రావాల్సినటువంటి లాభాలు, కాంట్రాక్టులు లేదా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక మహర్దశ అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు ఒక అజేయమైన శక్తిగా ఎదుగుతారు. మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇకపై మీకు తిరుగనేది ఉండదు. మీ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఒక సామ్రాజ్యంగా విస్తరిస్తుంది. మీ అభ్యర్థులు కూడా మీ అభివృద్ధిని చూసి ఓరవలేనటువంటి స్థాయికి మీరు ఎదుగుతారు. కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా మీకు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి లేదా సామాజిక సేవలో ఉన్నవారికి ఇది ఒక అదృష్ట కాలం అని చెప్పుకోవచ్చు. గౌరవాన్ని, అధికారాన్ని కోరుకుంటారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితులు వీరికి ఏమాత్రం అనుకూలించలేదు. శనిదేవుని ప్రభావం వలన లేదా ఇతర గ్రహాల ప్రభావం వలన సింహం లాంటి వీరు కూడా పరిస్థితులకు తలవంచాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఎంతో కుంగదీశాయి. ఒక పక్కన మీలోని పౌరుషం మిమ్మల్ని ఎందుకు నడిపిస్తున్నా మరోపక్క అదృష్టం కలిసిరాక మీరు వెనకబడిపోయారు. కానీ ఆ పరమశివుని కరుణా కటాక్షాలు మీ మీద కురిసే సమయం ఆసన్నమైంది. మీ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీ తేజస్సు మరింత పెరుగుతుంది. అలాగే ఈ జూలై నెలలో ఆ బోలాశంకరుడికి తేనెతో అభిషేకం చేయటం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి జీవితం ప్రశాంతంగా మారుతుంది. ఈ చిన్న పరిహారం మీ రాజయోగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఇక చివరిగా 4వ రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. తులారాశి వారు అంటేనే సమతుల్యతకు, న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకులు. నవగ్రహాలలో శుక్రుడు ఈ రాశికి అధిపతి కావటం వల్ల వీరు సమాజంలో సహజంగానే విలాసవంతమైన జీవితాన్ని, కళలను మరియు సుఖ సంతోషాలను ఇష్టపడతారు. అయితే గత కొన్నేళ్లుగా తులారాశి వారు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కరువై ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మీరు ఎవరికైతే మంచి చేయాలని చూశారో వారి నుండి అవమానాలు మరియు నిందలు పడాల్సి వచ్చింది. ఆర్థిక పరంగా కూడా మీరు పెట్టిన పెట్టుబడులు నష్టపోవటం లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవటం వల్ల ఎంతో మానసిక వేదనను అనుభవించారు. కానీ ఆ పరమశివుని కరుణా కటాక్షాలు మీ మీద కురిసే సమయం ఆసన్నమైంది. ఈ జూలై మాసంలో తులారాశి వారికి ఒక అద్భుతమైన మహర్దశ మొదలవుతుంది. ఇది సామాన్యమైన అదృష్టం కాదు. రాబోయే 30 ఏళ్ల పాటు మీ జీవితంలో తిరుగులేని రాజయోగం పట్టబోతుంది. కోట్ల రూపాయలు కుమ్మరించిన రాని అరుదైన యోగం ఇప్పుడు ఆ బోలాశంకరుడు అనుగ్రహం వల్ల మీకు సొంతం అవుతుంది. ఈ జూలై 8 నుంచి తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం మెండుగా ఉన్నాయి. మీరు ఊహించని మార్గాల ద్వారా డబ్బు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్లలో, లాటరీ వంటి రంగాలలో ఉన్నవారికి భారీ లాభాలు దక్కుతాయి. పాత కాలం నుండి ఆస్తులు లేదా వివాదాలలో ఉన్న భూములు మీకు అనుకూలంగా మారి మీరు అపర కుబేరులుగా మారేటటువంటి అవకాశం ఉంది. కోట్ల ఆస్తికి మీరు వారసులయ్యేటటువంటి సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఒక నూతన జీవితం, ఒక నూతన ఉత్సాహం మీలో మొదలవుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. పట్టిందల్లా బంగారంలాగా మారటం అంటే ఏమిటో మీరు ఈ సమయం నుంచి రుచి చూస్తారు. ఆ పరమశివుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీ ప్రతి అడుగులోనూ విజయాన్ని ప్రసాదిస్తాడు. సమాజంలో మీకు ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. పెద్దల నుంచి, రాజకీయ నాయకుల నుంచి లేదా సమాజంలో పేరు ఉన్న వ్యక్తుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల మీ పనులన్నీ ఎక్కడా కూడా ఆగకుండా సాఫీగా సాగిపోతాయి. గృహ నిర్మాణ రంగంలో లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అత్యంత అద్భుతమైన సమయం. మీ సొంతింటి కల ఈ 30 ఏళ్ల రాజయోగ కాలంలో నెరవేరుతుంది. ఇది కూడా మీరు ఊహించిన దానికంటే అత్యంత విలాసవంతంగా ఉంటుంది. స్థిరమైన సంపదలు ఏర్పడతాయి. మీ తరతరాలకు సరిపడా ఆస్తి
ఈ కాలంలోని మీరు కూడబెట్టుకోబోతున్నారు. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, పెళ్లి కాని వారికి వివాహ యోగం ఏర్పడుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఇన్నాళ్ళు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు. అయితే ఈ అద్భుతమైన రాజయోగాన్ని సంపూర్ణంగా మీరు అనుభవించాలంటే ఆ పరమశివుణ్ణి మరియు దుర్గామాతను భక్తితో కొలవాలి. తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల మీకున్న గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోయి, అలాగే ఈ జూలై నెలలో ఆ పరమశివునికి పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అభిషేకం చేయటం వల్ల మీ జీవితంలోని అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఆ అదృష్టం మీ వెంటే ఉంటుంది. ముగింపుగా మనం ఒక మాట చెప్పుకోవాలి. ఈ జూలై 8వ తేదీ నుంచి మేష, మిథున, సింహ, తులరాశుల వారికి జీవితంలో ఒక నూతన ఉషోదయానికి ప్రతీక. విశ్వాంతరంలో గ్రహాలన్నీ ఒక క్రమ పద్ధతిలోకి వస్తూ ఆ పరమశివుని ఆజ్ఞతో ఈ 4 రాశుల వారికి అపారమైన అదృష్టాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన శని ప్రభావం నుండి విముక్తి కలగటం లేదా శనిదేవుని అనుకూల దృష్టి మీ రాశులపై పడటం వల్ల ఈ ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి. జీవితంలో ఎప్పుడూ కూడా ఏ మార్పు వస్తుందో తెలియక, స్థిరత్వం లేక, ఆర్థికంగా, మానసికంగా సంఘర్షణలో ఇబ్బంది పడే వారికి ఈ జూలై 8 నుంచి స్పష్టమైన మరియు విజయవంతమైన మార్గం కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సరే అది 10ంతల ఫలితాన్ని ఇచ్చి మిమ్మల్ని విజయ శిఖరాలను చేరుస్తుంది. లోకంలో ఎన్ని కోట్లు కుమ్మరించినారా అనే అదృష్టం, ఎంతటి అధికారం ఉన్నా దక్కని ప్రశాంతత ఇప్పుడు ఆ బోలాశంకరుడి కరుణా కటాక్షల వల్ల మీ సొంతం కాబోతున్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఆ మహాదేవుని నిశ్చలమైన భక్తితో కొలవటం మరియు సన్మార్గంలో నడుస్తూ ఇతరులకు సహాయపడటం. అలా చేసినప్పుడే ఈ 30 ఏళ్ల రాజయోగాన్ని మీరు సంపూర్ణంగా అనుభవించగలుగుతారు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.